అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఆయన మాట్లాడుతూ మనకు ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశామని, ఈ 19వ విడత కింద డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతుకు కూడా ఇలాంటి అకౌంట్లు ఉన్న వారికి తొందరగా డబ్బులు అయితే వేస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి డబ్బులు జమ అవుతాయి, రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బులు విడుదలవుతుంది, ఇక అప్లై చేసుకొని రైతులు ఏం చేస్తే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారని అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఈ 19వ విడత కింద డబ్బులు జమ కావాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి, అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలని, ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకున్న వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. ఇక దీంతో పాటుగా మనకు గ్రామీణ ప్రాంత బ్యాంకుల అకౌంట్లు ఏవైతే ఉంటాయో ఆ అకౌంట్లకు వెంటనే డబ్బులు వస్తాయని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత బ్యాంకుల రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.